ఏటు ఎంత దూరం ఇంకా ఇంకా ఉందిరా, ఇంకా చాలా దూరం వెళ్ళాలంట. యాకులు మొత్తం నమ్మలేలా? నమ్మలే బామర్ది. ఈ రోజు పెద్ద సాహసం చేయాలి, ఎందుకంటే ముళ్ళ కంపల్లో మనం ఇవన్నీ తీసుకోవాలంటే ఇంత భయంకరంగా గాయమైంది కదరా. ఇవి అలాగ ఒక అరకిలో దగ్గరికి వస్తాయేమో. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాం. ఈరోజు మడవిలోని శీతకాల మధ్యకాలంలో దొరికే తీయటి పుల్లటి పళ్ళు అయితే మీకు చూపిస్తాము. మన అరకు ట్రైబల్ కల్చర్లు ఇది వరకు ఈ వీడియో కూడా చేసాము, అవే పరింపళ్ళు అనమాట. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, చిన్నప్పుడు మనం ఆ చెట్టు దగ్గర వెళ్ళి తీసుకోవడం, ఆ ముళ్ళని కూడా గుచ్చుకొని చాలా ఇబ్బంది పడడం, ఇదంతా కూడాను. మీలో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో, అంటే ఫస్ట్ టైం ఈ పళ్ళును చూస్తున్నారో కామెంట్స్లో రాయండి. ఎంతమంది ఈ పళ్ళు ఇది వరకు తిన్నారనేది కూడాను కామెంట్స్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇప్పుడు ఒక కాలువ దాటాలి, కాలువ దాటిన తర్వాత ఒక కొండ అయితే ఎక్కాలి. సుమారుగా ఇదంతా కూడాను ఒక 5 కిలోమీటర్ల ప్రయాణం అనమాట. కొండపైకి ఎక్కాలి, అంత సులువైనటువంటి పని అయితే కాదు. ఇప్పుడు చూస్తారు కదా మీరందరూ కూడాను. మీకు నచ్చితే మాత్రం ఈ వీడియో ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడైతే మనం కొండ ఎక్కుతూనే మనం ఆ చెట్లు ఎక్కడ ఉన్నాయనేది చూస్తూనే ముందుకెళ్దాం. ఈ దారి పక్కన చూడబా, మంచిగా బూడిద రంగులో మంచిగా కనిపిస్తున్నాయి మొక్కలు. అన్నీ ఫెర్ని మొక్కలు రా, బాగున్నాయి కదా. కానీ లోపల పాములు ఉంటాయి. పాములు ఉంటాయి కొన్ని. ఇదంతా గడ్డ ప్రాంతంలో ఉండడం వల్ల కొన్ని గడ్డలో నివసించే జంతువులు అంటే కూడా ఇక్కడ ఉంటాయి. చూడండి ఎలా కనిపిస్తుంది. ఎక్కువ వాటర్ ఉన్నటువంటి ప్రాంతాల్లోనే పెరుగుతుంటాయి కదా, అందుకే ఇలా కనిపిస్తున్నాయి. ఇదంతా కూడాను ఈ తోటనే, పెద్ద తోట. రాలేదు, రాదు, చాలా కష్టం. కట్ చేస్తుంది చేతిని. నేను ఇందాక నుండి దీన్ని చూసాను, ఏదో బత్తాయి చెట్టు అనుకున్నాను. నేను బత్తాయి చెట్టు అనుకున్నాను, జామకాయ చెట్టు అనుకున్నాను. ఇది అవునా? ఇది చూడడానికి జామ చెట్లనే ఉంది. ఇది తింటారు గోలిపళ్ళు. వీళ్ళు చాలా మందికి తెలిసే ఉంటుంది గోలిపళ్ళు. చూపించరా మన వాళ్ళకి? మంచిగా ఉన్నాయి పళ్ళు. చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే చాలా ఎక్కువగా తినేవాళ్ళం అనమాట ఇవి గోలిపళ్ళు. ఇది చెట్టు అయితే చాలా పెద్ద చెట్టే ఉంది, కాయలు అయితే ఉన్నాయి కొన్ని. మేము గొలుగు పళ్ళు అని అంటాం. చేదుగా ఉంటాయి, అలా ఉంటాయి. ఇది ఇలా ఉంటాయి లోపల గింజలన్నీ. బామర్ది జాంకాయ ఉంది బామర్ది. నేను చూసాను, నాకు నేను తీసుకుంటాను. రాజు 2 ఉన్నాయి. రాజు 2 ఉన్నాయి. ఏం బాగా చెట్టు కక్కుదాం, ఆగండి. 2 ఉన్నాయి కానీ రాజు 2 ఉన్నాయి. రాజు ఇదిగో ఒకటి, అదే ఇక్కడ ఉన్నాయి. బా వీడు కోతులో ఎక్కిపోయాడు. ఆగండి, పెద్ద చూడు బ్రో, అది మంచిగా ఉందా లేదు? ఎక్కడ పెద్ద చెట్టు ఉందా? వెనక ఇది చూడలేదా? అదే మంచివేనా? కొద్దిగా కాయల్లో ఉన్నాయిరా. ఇది 2 పట్రా. ఇది రాజు ఇటు ఒకటి ఉంది. ఎటు పక్క ఇది ఒకసారి కొరుకుదాం ఎలా ఉంది అనేది. బా చిన్నరా ఉన్న వేస్ట్ ఇంత గట్టిగా ఉన్నాయి రా, కార్క్ బాల్ లాగా. తినుబా, అది కూడాను కార్క్ బాలే. ఏదిరా ఇంకెన్ని ఉన్నాయిరా కార్క్ బాల్ పైన? అదో బావకి నెత్తి పగిలిపోవాల్సిందిరా. మంచిది పండింది అంటే చూడరా. లేవురా కాయలు ఉన్నాయి. బామర్ది విరోచనాలు అంటున్నావు కదా బామర్ది, మందు ఇస్తాను బామర్ది, తిను. పనిచేస్తుంది బా, పనిచేస్తుంది బామర్ది. ఏమంటారు దాన్ని? ఇది నేల ఉసిరి కా బామర్ది. నేల ఉసిరి అది ఎక్కువైపోతుందేమో. తగ్గిపోద్ది బామర్ది. యాకులు మొత్తం నమ్మలేలా? నమ్మలే బామర్ది. అమ్మ పట్టుకోబా. జాంకాయ కూడా తినేస్తున్నాను నేను, చూద్దాం ఏ విధంగా ఉంటుందో. మా చిన్న ఇది ఇచ్చాడు. ఏదో పొగాకు నమ్మలినట్టు పెట్టుకున్నా ఒక్క దగ్గర చేసి. తీయగా ఉంది కదా, పుల్లగా ఉంది కదా ఉసిరికాయ. ఉంది బ్రో. చేదు ఉన్నది కొద్దిగా మంచిగా పని చేస్తాయి ఇలాంటి వాటికి. చేదుగా ఉంది బామర్ది, పని చేస్తాయి, తగ్గిపోద్ది. ఏం కాదురా, తిను బామర్ది. బాబా చాలా అవసరమైతే ఇంకేదైనా వాడదాం. భయంకరంగా ఉంది చేదు. మా వాళ్ళు ఇట్లాంటి వాడతారనమాట, నాటు మందులాగా. పనిచేస్తాయి, బాగానే పనిచేస్తాయి. మన మెడిసిన్స్ కూడాను ఈ ప్లాంట్స్ నుంచి తయారవుతున్నాయి కదా. ఫ్రెండ్స్, మేము అక్కడి నుంచి అయితే గడ్డ ప్రాంతానికి అయితే వచ్చాము. ఇక్కడ కిందకైతే గడ్డ పారుతుంది. చేపలు కూడా ఉంటాయేమో తమ్ముడు. ఉంటాయన్న, ఇదిగో చూడు మంచిగా ఈ పూలు. తమ్ముడు మనం గడ్డ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి లేట్ అవ్వకూడదు తమ్ముడు, ఈ చలి కూడా ఉంటుంది. ఎప్పుడైనా చేపలకు వద్దాం తమ్ముడు, గడ్డ పెద్దగా ఉంది. గడ్డ తగ్గితే పడదాం అన్న, చేపలు దొరుకుతాయి. ఇప్పుడు కాస్త పెద్దది ఉంది కాబట్టి అంతగా దొరకవు మనకు. దొరకవు. గడ్డ కొద్దిగా తగ్గి వస్తే పట్టడానికి మనకు సింపుల్గా ఉంటుంది. అవును. ఏట్రా అడవిలో వచ్చాం కానీ కనిపించట్లేదు చెట్లు. అవి కనిపించట్లేదు కానీ నాకు అవి కనిపిస్తున్నాయి బా, దూలగుండ్లు. దూలగుండ్లే? అవునరా, భయంకరంగా ఉన్నాయి ఇక్కడ. అది చిన్నది తగిలి. మనల్ని చూపించరా రాజు? రండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను. దూలగుండ్లు ఇక్కడ ఉన్నాయి. గొడలసోని అంటారు మా ఒరియా భాషలోని. అది శరీరానికి అంటుకుందా అంటే రాసుకుందా, మామూలుగా అది చుక్కలు చూడొచ్చు.
ఇలా ఎండ కాస్తున్నప్పుడు ఇంకా భయంకరంగా ఉంటుంది ఆ దురద గుణం అనేది. ఇవి కొద్దిగా ఇప్పుడు ముదురుతున్నాయి బా, ఇంకొక 2-3 వారాలు ఇవన్నీ పండుతాయి, పగిలిపోతుంటాయి. ఆ పగిలిపోయిన తర్వాత గాలి వేస్తుంటే ఆ చిన్నగా ఉంటాయి కదా మనకు, ముళ్ళలాగా ఉంటాయి రోమలు, అవి చిన్నగా ఒకటి వచ్చి ఇక్కడ పడినా సరే ఇంకా దానికి మంటకు మనం తట్టుకోలేము. మీకు విషయం తెలుసా, అంత భయంకరంగా ఉంటాయి కానీ లోపల ఉన్న పప్పు తింటారు, చాలా మంచి టేస్ట్ ఉంటుందంట. మేమైతే తినం కానీ కొన్ని ప్రాంతాల్లో తింటారు. మరి మారేడుమిల్లి తర్వాత ఈ రంపచోడవరం ఆ ఏరియాలో మా ట్రైబల్స్ తింటారు. మనం కూడా ఎప్పుడైనా ట్రై చేద్దాం, ఎందుకంటే మన వాళ్ళు తింటున్నారు, మనం కూడా తిందాం. ఫ్రెండ్స్ ఇప్పటికి 1.5 గంట పైన అయింది, ఆ గడ్డ నుంచి పైకి అయితే వచ్చాము, చూసారు కదా. ఇప్పటికి వచ్చి ఆ యొక్క చెట్లు కానీ ఎక్కడ కూడా పళ్ళు అయితే కనిపించలేదు. బావకి మళ్ళీ విరోచనాలు అంటున్నాడు కదా, బాగా ఇదైపోతున్నాడు, నడవలేకపోతున్నాడు, బాగా నీరసం అయిపోయాడు. ఏంటి బాగా ఏమన్నా నడవగలవా, నడవలేవు నువ్వు? రారా సాయంత్రం అయ్యేసరికి బ్యాటరీలో అయ్యేలాగా ఉంది బాడీ అంతా. తప్ప కట్టడానికి దారి ఇవ్వంలే. తీసుకొచ్చావా ఎలక్ట్రోలైట్ వాటర్? ఇదిగో చిన్న రకి ఇచ్చాను. ఇక్కడ ఓఆర్ఎస్ ఉంటుంది కదా, అది నింపి పట్టుకుని వెళ్తున్నాను, మధ్యలో తాగడానికి బాగా ఇబ్బంది అయిపోతుంది. ఏంటి ఎంత దూరం ఇంకా ఉందిరా, ఇంకా చాలా దూరం వెళ్ళాలంట. ఫ్రెండ్స్ మేము 2 గంటల తర్వాత అయితే వచ్చాము కొండపైన. వచ్చిన తర్వాత ఈ చెట్టు అయితే కనిపించింది, అంత వెతికాము కానీ ఇక్కడ దొరకలేదు. రాజు తీసుకుందామా? ఇక్కడ తీసుకుందామన్నా. ఇక్కడ కూడా మరీనంతకు లేవురా. పర్లేదు బా, తీసుకుందాం. అక్కడక్కడ ఉన్నాయి కదా కొద్దిగా పెద్ద పెద్ద పళ్ళు ఉన్నాయి. దొరకడం ఎక్కువ ఇక్కడ కొండల్లో. అంతవరకు వెళ్ళి చూసాము, కొన్ని చోట్ల దగ్గర అయితే కోతులు ఎక్కువగా తినేస్తున్నాయి అనమాట. దానివల్ల ఈ పళ్ళు అనేవి ఎక్కడ కూడా అంత ఎక్కువ దొరకలేదు మాకు. తీసుకొచ్చారు దొన్నెలు తీసుకొచ్చాము. ఇదిగో మా చిన్నారు బోయేమో మెల్లగా లాగుతున్నాడు, కొన్ని పండిపోయినవి రాలిపోతున్నాయి. అక్కడ ఉన్న ముళ్ళు కూడా చాలా పదునుగా ఉంటాయి బా, లాగా ఉంటాయి అవి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉన్నాయన్నట్టు చూసారా ఎలా పండిపోయినాయో చూడండి. ఇవే అనమాట పరింపళ్ళు. ఫోకస్లో ఉందా తమ్ముడు? ఇది చాలా మంచిగా ఉన్నాయి. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి ఆ కొమ్మల్లో, అవి కూడా మనం తీసుకుందాం. అసలు ఎన్ని తీసుకుంటాం అనేది చూద్దాం. ఎక్కువ దొరికితే బాగుండు కదరా. ఈరోజు పెద్ద సాహసం చేయాలి, ఎందుకంటే ముళ్ళ కంపల్లో మనం ఇవన్నీ తీసుకోవాలంటే అంత ఈజీ అయిన పని అయితే కాదు. ఈరోజు ముందుగా మనం ఏం చేద్దామంటే నోట్లో పెట్టుకుందాం. బావా తీసుకో, అదిరా పడిపోయిందిరా. ఏది బా, నేను కూడా తిని చూస్తాను. తినండి ఫుల్లాగా ఉంటాయి కదా. పెద్ద ఉన్నాయా? నేను కూడా తీసుకుంటున్నాను. కొద్దిగా పెద్ద పెద్ద పళ్ళు ఉన్నాయా నిజంగా? పెద్ద ఉన్నాయి. ఒకసారి నోట్లో వేసుకుందామా? ఇది బాగా వచ్చింది స్టార్ లాగా. నేను ఇప్పుడు తినలేదు, ఇప్పుడు తినలేదు, అది ఫస్ట్ టైం తింటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కదా. వీటి రుచి ఏ విధంగా ఉంటుందో చిన్నబాబు మాటల్లో విందాం. ఫస్ట్ టైం అంటున్నాడు బాగా. పుల్లగా ఉన్నాయి బా, అది బాగున్నాయి. పుల్లగా తీయగా ఉన్నాయి. తీయగా పుల్లగా తీయగా ఉంటాయి అంతే. ఇంకే ఎలాగుందంటే సగం చింతపండు పండినట్టుగా ఉంటుంది చూడండి, పులుపుగా ఉన్నది. పచ్చి చింతకాయ లైట్ గా షుగర్ దాంట్లో కలిపినట్టు. ఒక 70% చింతకాయ ఉందంటే దీంట్లో, ఒక 30% షుగర్ అనుకోండి అట్లా. అది ఈ పళ్ళు మొత్తం లాగినట్టు అనిపించింది బా పజ్జున. కొన్ని బాగా తీయకున్నాయి బాగుంది, కొన్ని అయితే పుల్లగా ఉన్నాయి బా. అవునవును, తినడం ఎక్కువైపోయింది, ఇక్కడ పెట్టడం అనేది తక్కువ. ఇవి తింటే విరేచనలు ఎక్కువ ఏట్రా, తినేస్తున్నాను నేను. ఏం కాదు బా, ఇది సహజసిద్ధంగా వచ్చినవి. సహజసిద్ధమైనటువంటివా? ఓకే, ఆ ధైర్యంతో తినేస్తున్నాను, మరి ఏం కాదు. వద్దులే బామర్ది. థియేటరా బా బాగా పట్టుకో బామర్ది. కేసేపతి ఇంట్లో వీటి పళ్ళు గమనించారా, పెద్ద ఉన్నాయి. సాధారణంగా చిన్న ఉంటాయి, కానీ ఇక్కడ పెద్ద ఉన్నాయి, బాగున్నాయి. ఇవి హైబ్రిడ్ బా. ఇందాక నేచురల్ అన్నావు. నేచురల్గా వచ్చిన హైబ్రిడ్. ఇది హైబ్రిడ్ అనేవి నేచురల్ కాదు బ్రో. అవునులే, జీన్ మోడిఫైడ్. ఉన్నాయట్రా అన్న పైన? ఉన్నాయి కానీ రానిదా, కొంచెం ఎత్తులో ఉన్నాయిరా, తీసుకోవడానికి కావట్లేదు. ఓరన్నా అలాగ అన్నకురా, చూడరే తీరా. బావు నువ్వు కథలకు సరే బామర్ది. లేకుంటే ముళ్ళంతా కూడాను నీ శరీరానికి గుచ్చుకుంటాయి. కొద్దిగా లైట్గా నాకు రేగిపళ్ళు గుర్తుకొస్తున్నాయి బా. ఈ సీజన్లో రేగిపళ్ళు కూడా ఉంటాయిరా, కానీ మనకు దొరకలేదు ఈరోజు. ఏం మరి అవి ఎక్కడికి వెళ్ళిపోయి మనం వస్తున్నామని చెప్పేసి. ఇది తీవా ఉండరా, పైన పట్టింది ఇది. తమ్ముడు ఏట్రా ఇది? బాబా ఇది బామర్ది కొద్దిగా ఆకలిస్తుంది బామర్ది, అందుకోసం నోరు ఊరిపోతుంది, తినాలని అనిపిస్తుంది. మొత్తానికి ఈరోజు దొరకవనుకున్నాం కానీ దొరికే ఏదో లాగా కదరా. స్టార్టింగ్లో వచ్చినప్పుడు నిరాశపరిచాయి మాకు. 2-3 చెట్లు అయితే చూసినప్పుడు అక్కడ ఒక పళ్ళు కూడా లేవు. అక్కడక్కడ చిన్న కాయలు అయితే ఉన్నాయన్నమాట. అంత పెద్ద చెట్లు 1-2 కాయలు అయితే కనిపించాయి మాకు. అవి చూసిన తర్వాత ఇంకా లేవులే మనకు అసలు. అక్కడ ఇక్కడ కూడా ముందు అయిపోయి అనుకున్నాం. ఈ కొండపైకి వచ్చిన తర్వాత అయితే మంచిగా మాకు ఇక్కడ కనిపించాయి, బాగున్నాయి. ఇక్కడ చూసారా, అక్కడ చిన్న బావ కోతులకు నిలబడ్డాడు అక్కడ. అందుకుంటా వేడన్నా? అందుకుంటున్నాను తమ్ముడు. సురేష్ అన్న, కొద్దిగా పండిన పళ్ళు ఉంటే ఒక 2-3 చిన్న కొమ్మలు తీసేయన్నా, తీసుకుందాం, తమ్నేల్కి పెడదాం. కొద్దిగా చిన్నారావు అన్న దగ్గర ఉన్నాయి అవి,
పండినవి. చూడన్న ఇక్కడ తీసుకుంటాను 2-3 కొమ్మలు ఎక్కొద్దు. కాదన్న ఇక్కడ కోతులు రాలేదేమో అందుకని ఉన్నాయి ఇక్కడ పళ్ళు. అవి వచ్చుంటే మొత్తం అయిపోయినాయేమో. ఏరన్నా నీ జేబులోకి వస్తున్నావా? జేబులు అన్న జేబు దగ్గరేనా? బాగుంది నీ పని. టార్గెట్ అదే సంచి నిండిపోవాలి ఇంకా. చిన్నప్పుడు మనం స్కూళ్ళల్లో తీసుకెళ్లే వాళ్ళం కదా, అలానే జేబుల్లో, పెయింట్ జేబుల్లో, షర్ట్ జేబుల్లో. చిన్నప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు ఉదయాన్నే వెళ్ళిపోతాను తిండిన వెంటనే వీటి కోసమే. స్కూల్ పక్కనే ఈ చెట్లు ఉంటాయి అన్నమాట. అవును. ఏ స్కూల్ రానా నీ చదివింది? ఇక్కడ చిలకలగడ్డ. నీ కూడా అక్కడేటి? అక్కడే. అయితే కోసి స్కూల్కి తీసుకెళ్ళి క్లాసులు అయిపోతే మామూలుగా టీచర్లు రారు కదా, అవును, అప్పుడు జేబు నుంచి తీసి ఒక్కొక్కటి తినేవాడిని. టైం పాస్ మంచిగా ఏమైనా కొని తిందామన్నా డబ్బులు ఉండవు. ఇలాంటి అడవిల దగ్గర వెళ్ళి ఏదైనా తినాలి అంతే. ఫ్రెండ్స్ తీసుకున్న పళ్ళు అయితే ఈ ఆకు దగ్గర తీసుకుందాము. తీసురండి బా, జాగ్రత్త పట్టు. డొప్ప బాగాలేదు, కొద్దిగా జాగ్రత్త. ఇదిగో ఈ డొప్ప దగ్గర అనమాట. ఇవి అలాగ ఒక అరకిలో దగ్గరికి వస్తాయేమో. కొద్దిగా తీసుకున్నాను రాజు. పోసైనా నీవే ఎక్కున్నట్టున్నాయి ఇక్కడ. అని కనిపిస్తుందని కనిపించట్లేదు. పడ్డాయి. ఓకే ఓకే. ఇవన్నీ కూడా ఒక అరకిలో దగ్గరికి అయితే వస్తాయి అనమాట. ఎందుకంటే పళ్ళు కదా కొద్దిగా పచ్చిగా ఉన్నాయి, కొద్దిగా బరుగు ఉన్నాయి అందుకని. చాలా ఎక్కువనే దొరికాయి బా. దొరికాయి. ఇవి కూడా దొరుకుతాయని మేమైతే అనుకోలేదు. ఎందుకంటే ఆ కాలువ దాటిన తర్వాత చాలా చోట్ల తిరిగాం మేము. తిరిగిన తర్వాత ఇంకా అలా పైకి వచ్చాము. ఈ కొండ దగ్గర అయితే ఇవి దొరికాయి. చెట్లు మాత్రం కనిపిస్తాయిరా, పళ్ళు ఉండట్లేదు. రండి ఇంకా ఇక్కడ కూర్చుందామా? చూడండి వెనకాల బాగుంటుంది ఇక్కడ. అక్కడే కొన్ని తినేసాం కదరా, సగం తీసుకుంటూనే ఇంకా తినేసాం. ఇంకా నేనైతే లోపలికి అయితే వెళ్ళలేదు, వచ్చాము కదా కింద వరకు. కింద వచ్చేట్లే కానీ పైకి రాలేదు కదా. పైకి ఆ వాటర్ బాటిల్ పట్టుకుని పరిగెట్టడమే నా పని. ఇంకా మధ్యలో మేము మాట్లాడిన తర్వాత ఇంకా మాట్లాడుతున్న ముందే బావ అయితే వెళ్ళిపోయాడు కొండ పైకి. ఇందాక తినేసాం ఒక్క వస్తువు. అది తినకూడదు అక్కడ, ఇక్కడ తినాలి. ఇక్కడ తింటేనే దాని యొక్క రుచి అనేది మనం ఆస్వాదించగలం. ఎక్కువ తింటాం పళ్ళు మొత్తం పళ్ళన్నీ కూడా జువ్వమంటే జూమ్ అంటే లాలజలం మాత్రం చాలా ఎక్కువ ఊరుతుంది. అవును, పుల్లటి పదార్థాలు కొనే లక్షణం అది. అవును, చింతపండు తిన్నా ఇలాగ కొద్దిగా వస్తుంది. అవును, పులిపండి కానీ కొన్ని అయితే ఎక్కువ తినలేము ఇవి. ఏదో ఆశకొద్ది కానీ మనము అవును ఒకేసారి అంతంత అయితే తినలేము. చిన్నపిల్లలు అయితే తింటారు బాగా. చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు. జేబులు వేసుకుని వెళ్ళిపోయాలి మేము స్కూల్లో. మాకు ఊర్లో ఇవి ఎక్కువ దొరకబా. ఇవంటే మనకు పిండి పళ్ళు అంటారు కదా, పొత్తల పళ్ళు, అవి ఎక్కువ దొరుకుతాయి మాకు. ఇవి ఉండవు. ఇవి తింటుంటే బఠానీ లాగా అనిపిస్తున్నాయి. మా చిన్నారా బా ఇది ఫస్ట్ టైం అన్నాడు, మరి ఇప్పుడు తినిపించలేదు బావకి? లేదు ఇప్పుడు తినలేదు, ఫస్ట్ టైం ఇది. నువ్వు తమ్ముడు? నేను తిన్నాను. తిన్నావు నువ్వు? నేను తిన్నాను. మా మాయ ఊర్లో ఎక్కువ దొరుకుతాయి ఇవి. కానీ చిన్నవి తినండి, పెద్ద ఉన్నాయి. పెద్ద ఉన్నాయి. బాగున్నాయి ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ పళ్ళు తింటుంటే మాత్రము నాకైతే ఎక్కువగా పచ్చి చింతకాయ గుర్తుకొస్తుంది. మరీనంత పుల్లగా లేవు, మరీనంత తీయగలేవు, మధ్యస్థంగా పుల్లగా తీయగా ఉన్నాయి. అందుకనే ఎవరు కూడా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బాగా ఇష్టంగా తింటారు, ఇష్టపడతారు. అటు పుల్లగా లేదు, ఇటు తీయగలేదు. సాధారణంగా అడవిలో దొరికే పళ్ళలోని 99% అన్నీ కూడాను పుల్లగా తీయగానే ఉంటాయి, స్వీట్గా అయితే ఉండవు. ఏదో 1-2 పళ్ళు అయితే ఉంటాయి కానీ స్వీట్గా, మిగిలినవన్నీ కూడాను పుల్లగా తీయగా ఈ లక్షణాలు కలిగి ఉంటాయి అన్నమాట. బాగా పండినవి కాస్త తీయగా ఉన్నాయి బా. నిజమే, అరకిలో దగ్గర తీసాం మనం. ఈ రెండే కాస్త బరువు ఉన్నాయి. పళ్ళు కోసం భారీగా తిరిగాం, చాలా గట్టిగా కష్టపడ్డాం. కాస్త మనకు ఆ తిరిగిన కష్టానికి దానికి మనకు సరిపోయినంత దొరికాయి. ఇంకా ఇక్కడ విరోచనాలు అవుతున్న నాకు కూడా తినిపించేస్తున్నారు వీళ్ళు. ఏం కాదే, ఏదో ఈడే అట్లా అన్నాడు, ఏం కాదు బా తినే బా అంటున్నాడు. కానీ లోపల ఉన్న గింజలు అంటే మాత్రం సరే గట్టిగా ఉన్నాయి, కుడుంగ్ అంటున్నా. చిన్నారు అన్నారు కదా బఠానీ అని చేయాలి, బఠానీ లాగా ఉన్నాయి అవి. ఏదో లూజుగా ఉన్నాయంటే పళ్ళు మొత్తం ఊడిపోతాయి, మాకు అంత గట్టిగా ఉన్నాయి, పళ్ళు నొప్పి వచ్చేస్తాయి. ఇవి ఎక్కువ తింటే ఉదయాన్నే బ్రష్ చేయలేము, అయిపోద్ది, పులిసిపోతాయి పళ్ళు. తినాలి. అవి బయటికి అమ్ముతారా? అమ్ముతుంటారు బ్రో. అవునా? నేను ఎక్కడ చూసాను, నేను కాసుపట్నం వాళ్ళకి చూసినట్టు నేను. ఇవి మీ ప్రాంతాల్లో అమ్ముతుంటారా? అమ్ముతుంటే చెప్పండి ఇలా అమ్ముతారు లేదని చెప్పి. ఎందుకంటే ఇవి తీసుకోవడానికి పెద్ద యుద్ధం చేయాలా, మామూలు విషయం కాదు. ఈ పళ్ళు తీసుకోవాలంటే మీకు తర్వాత చూపిస్తాము. సురేష్ అన్న కాళ్ళ దగ్గర రక్కేసింది, అలాగ రక్తం వచ్చేసింది అది. అవునా? ఒకసారి బాగా చూపిస్తాం, ఒకసారి తిరిగానా చూడండి. ఇదిగో భయంకరంగా రక్కిందనయ్యా.
ఏంటి ఇంత భయంకరంగా గాయమైంది కదరా? ఆ పైనుంచి కింద వరకు అది అక్కడ వరకు చూడండి. మన సురేష్ అన్నకు ఎప్పుడైనా సరే ఇంకా ఇదే అనమాట, గాయాలు అవుతూనే ఉంటాయి. ఒకసారి ఏదో ఇట్లానే జరిగింది కదా, ఎడితే రొటేట్ చేయి. ఒకసారి ఇలానే ఏదో జరిగింది కదా క్యాంపింగ్లో అనుకుంటా. క్యాంపింగ్లో మనం లాస్ట్ టైం మనం గుడిసె కట్టాం కదా, అప్పుడు నా దగ్గరలో ఉండేడు తమ్ముడు చెప్పలేదు ఇలా పెద్దగా ఇదైంది గాయం. అన్నం మౌనం పాటించాడు, పర్లేదు వాళ్ళకి చెప్పకూడదు ఇంకా పెద్దది చేస్తారనేసి ఉన్నాడు. మేమిద్దరు దగ్గరలోనే కోస్తుండే రాజు. అవును, నీ వెనకాల నేను ఉన్నాను. వస్తున్నప్పుడు చెప్పాడు అన్న నాకు. చిన్నారావు టెక్నిక్ నేర్చుకున్నాడు. ఏంటి ఆ పళ్ళు అంతా కూడా ఇలాగా పగలగొట్టి తినట్లేదు, అవన్నీ లోపల పెడుతున్నాడు, గింజ ఊసేస్తున్నాడు, ఆ లోపల పైన ఉన్న పొర గుజ్జు తింటున్నాడు. ఓకే, అట్లా కొరికి తింటేనే దానికి దాని మజా అనేది తెలుస్తుంది. మనం కొరకలేకపోతున్నాను బాగా, పులిసిపోయా పులిసిపోయాయి. సూపర్, ఎక్కువ తిన్నాను. గింజలు భలే ఉన్నాయి బా, చాలా గట్టిగా ఉంటాయి బ్రో. ఇవన్నీ కూడాను ఋతువులను బట్టి వస్తుంటాయి ఈ ఫ్రూట్స్ అన్నీ కూడాను, అంటే సీజనల్ ఫ్రూట్స్. ఆ టైంలో మాత్రమే మనం తీసుకోగలం వీటిని. సో అవి వచ్చినప్పుడే దొరికినప్పుడే మంచిగా తినాలి, ఆరోగ్యానికి కూడా మంచివి. వీటిలో ఉన్నటువంటి విటమిన్స్ కానీ ఇవన్నీ కూడాను మన ఒంటికి మంచిది, మీకు తెలిసిందే. సో మీకైతే ఏమనిపించింది ఈ వీడియో చూసిన తర్వాత? మన వాళ్ళైతే చాలా కష్టపడ్డారు, వాళ్ళ యొక్క ఏమంటారు శరీరాన్ని మొత్తం అక్కడ ఎక్కువగా అంటే సురేష్ అన్న చిన్నారావు అన్న వాళ్ళిద్దరు ఇంకా మంచి ప్లేస్కి వెళ్ళిపోయారు, వాళ్ళకి సరిపోయింది. సాహసం చేసి తీసుకున్నారు. నేనైతే చక్కగా కోసి అలా చిన్నారావు అన్న మంచిగా కూర్చొని కోసాడు. మీకు నచ్చుంటే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలానే మన అరకు ట్రైబల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ కూడాను ఫాలో చేస్తూ ఉండండి. మర్చిపోద్దు. మరో కొత్త వీడియోతో మీ ముందుకుంటాం. అంతవరకు అయితే సెలవు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మీకు గింజలు చూపిస్తాను రండి. ఆ లోపల ఉన్నాయి చూడండి, రెడ్గా అవుతున్నాయి. పైన వచ్చి మనకు బ్లాక్ కలర్లు ఉంటాయి కదా చూడండి. ఇవి చూస్తుంటే నాకు ఇవి ఉంటాయి కదా బ్రో, ముర్రిపళ్ళు అంటాం మనం. మన తెలంగాణ వాళ్ళు ఏమంటారు? ముర్రిపళ్ళు. ముర్రిపళ్ళు అంటారా? మనం జిర్రిపళ్ళు. జిర్రిపళ్ళు కరెక్ట్. ఆ ముర్రిపళ్ళు గింజల్లా అనిపిస్తున్నాయి. ఒకసారి ఇంకోసారి చూపించు. చూడండి, ఆ గింజల్లోనే అనిపిస్తున్నాయి నాకైతే.